కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ వార్డ్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ జక్కడి ప్రభాకర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జక్కడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలకు కాంగ్రెస్ నేతలు నిరంతరం అందుబాటులో ఉంటారని, సంక్షేమ ఫలాలు అందేలా చూస్తారని అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ నాగోల్ డివిజన్ అధ్యక్షులు బుడ్డా సత్యనారాయణ, మంజుల, మహిళా నాయకులు రాజేశ్వరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లెం నరసింహారెడ్డి, భాస్కర్, నరసింహగౌడ్, చెరకు చిరంజీవి, మోహన్ గౌడ్, విజయ్, పృథ్వీరాజ్, విఠల్ రెడ్డి, డేరంగుల కృష్ణ, భాషా యూత్ నాయకులు, సాయి, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి కూడలి వద్ద ఈ యొక్క కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పరిపాలన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగి ఈరోజు ప్రజా పరిపాలన అయితే ప్రియతమ నాయకులు, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అయితే ప్రజా పరిపాలన కార్యక్రమము అన్ని డివిజన్ల, అన్ని వార్డు ఆఫీసుల వద్ద, మిగతా ప్రధాన కూడళ్ల మధ్యన ఈరోజు ఏదైతే 6 గ్యారంటీ పథకాల కోసం ప్రజల కోసం అయితే ప్రవేశపెట్టిరో, పేద ప్రజల కోసం అవి ఈ రోజు నుంచి ప్రారంభము కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. అన్ని కుట్రలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమం. ఇవన్నీ కాంగ్రెస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి పేద ప్రజలకు అందరికీ ఈ యొక్క సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.